ఫస్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా దేశ్ పరాక్రమ దివాస్ను ఏ తేదీన నిర్వహిస్తారు? చూడండి, సుభాష్ చంద్రబోస్ ఎంత గొప్ప లీడరో మన దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో మనందరికీ తెలుసు. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 23వ తారీఖున దేశ్ పరాక్రమ దివాస్ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు జనవరి 23వ తారీఖున అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. సుభాష్ చంద్రబోస్ గురించి అందరూ కూడా నోట్ చేసుకోండి. హిస్టరీలో మనకి స్వాతంత్ర ఉద్యమ కాలంలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23 జన్మించాడనమాట. ప్రతి ఏటా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని దేశ్ పరాక్రమ దివాస్గా మనం జరుపుకుంటున్నాం. ఆయన ఎక్కడ జన్మించాడంటే ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు. ఆయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన యొక్క బిరుదు ఏంటంటే కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ. అదేవిధంగా ఆయన నడిపిన వార్తాపత్రిక యంగ్ ఇండియా. అదేవిధంగా ఆయన రచించిన పుస్తకం ఇండియన్ స్ట్రగుల్. ఆయన ఇచ్చిన నినాదాలు చలో ఢిల్లీ, జై హింద్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, సాధించని వాడు ఏది సాధించలేడు. ఈ 4 టైటిల్స్ ఆయనవి అనమాట. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. చలో ఢిల్లీ, జై హింద్, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, సాహసించని వాడు ఏది సాధించలేడు. ఇవి సుభాష్ చంద్రబోస్ యొక్క నినాదాలన్నమాట. ఆయన వార్తాపత్రిక యంగ్ ఇండియా, ఆయన రచించిన పుస్తకం ఇండియన్ స్ట్రగుల్, ఆయన బిరుదు నేతాజీ. ఆయన ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు. ఆయన వెస్ట్ బెంగాల్కు చెందినవాడనమాట. ఇకపోతే సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీకి ఇచ్చిన బిరుదు జాతిపిత అనింది ఎవరు గాంధీని అంటే కనుక సుభాష్ చంద్రబోస్ గారే. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు సుభాష్ చంద్రబోస్. భారత జాతీయ కాంగ్రెస్లో భాగంగా 2 సమావేశాలకు ఆయన అధ్యక్షుడు. 1938 హరిపురా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు. 1939 త్రిపురి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు. 1938 హరిపురా కాంగ్రెస్ సమావేశంలో చాలా వెరీ ఇంపార్టెంట్గా ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేస్తాడనమాట. అదేవిధంగా మహాత్మా గాంధీ బలపరిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించింది ఎవరంటే కనుక సుభాష్ చంద్రబోసే. ఎప్పుడు ఓడించాడంటే 1939 త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ బలపరిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడిస్తాడు సుభాష్ చంద్రబోస్. కాబట్టి 1939వ సంవత్సరంలో మహాత్మా గాంధీకి సుభాష్ చంద్రబోస్ మధ్య కాస్త వాళ్ళిద్దరి మధ్య వివాదాలు వస్తాయన్నమాట. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, సుభాష్ చంద్రబోస్ ప్రారంభించిన పార్టీ ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్, 1939 అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ తర్వాత మన దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో ఆయన వెళ్ళడం జరుగుతుందన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ బక్నా స్టార్ట్ చేస్తాడు. ఈ మోహన్ సింగ్ బక్నా ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్కు అప్పగించడం జరుగుతుంది. అలా ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యాన్ని సుభాష్ చంద్రబోస్ నడపడం జరుగుతుంది. అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ను ప్రారంభిస్తాడు సుభాష్ చంద్రబోస్. సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్ను ప్రారంభిస్తాడు 1943లో అనమాట. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్. ఈ ఆజాద్ హిందూ ఫౌజ్లో భాగంగా రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్, మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ను నడుపుతాడు. రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్కు తొలి మహిళా కెప్టెన్ ఎవరంటే కనుక లక్ష్మీ సెహగల్ ఏపీజే అబ్దుల్ కలాం పైన పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోతుందన్నమాట, రాష్ట్రపతి ఎన్నికల్లో. ఆ లక్ష్మీ సెహగలే ఆ రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్కు తొలి మహిళా కెప్టెన్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పేటన్నీ కూడా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి. అదే సుభాష్ చంద్రబోసు అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమిస్తాడు. జపాన్ నుంచి అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమిస్తాడనమాట. ఈ అండమాన్ నికోబార్ దీవులకు షహీద్ స్వరాజ్ అని నామకరణం చేస్తాడు. అండమాన్ నికోబార్ దీవులకు షహీద్ స్వరాజ్ దీవులు అని నామకరణం చేసింది ఎవరైనా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు, సుభాష్ చంద్రబోసే. కాబట్టి గాంధీ సిద్ధాంతం వేరు, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతం వేరు. గాంధీ సిద్ధాంతం ఏంటంటే కనుక అహింసా మార్గం, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతం ఏంటంటే కనుక సాయుధ పోరాటాల వల్లనే బ్రిటిష్ వారిని తరిమేయచ్చు అని సుభాష్ చంద్రబోస్ వాదన. గాంధీ వాదన ఏంటంటే కనుక అహింసా మార్గం ద్వారానే బ్రిటిష్ వారిని మనం పంపించవచ్చు అని గాంధీ వాదన అనమాట. కాబట్టి ఇలా సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్ర ఉద్యమ కాలంలో తన వంతు చాలా గొప్ప పోరాటాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు అనమాట. ఇలా
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని, ఇండియన్ నేషనల్ ఆర్మీని, ఆజాద్ హిందూ ఫౌజును, రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ను, అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించడం, ఇవన్నీ కూడా సుభాష్ చంద్రబోస్టే. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అనగానే ముఖ్యంగా ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్టుగా చెప్తారనమాట. 1945 ఆగస్టు 18వ తారీఖున తైవాన్ విమాన ప్రమాదంలో మరణించినట్టుగా. 1945 అంటే స్వతంత్రం రాక మునిపే చనిపోతాడు సుభాష్ చంద్రబోస్. 1945 ఆగస్టు 18వ తారీఖున తైవాన్ విమాన ప్రమాదంలో అనమాట. కానీ విమాన ప్రమాదంలో ఆయన చనిపోలేదు, మళ్ళీ చాలా కాలం పాటు బతికే ఉన్నాడు అనేటువంటిది కూడా ఓకేనా కొన్ని మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఆయన యొక్క మరణం గురించి మనకి ఇప్పటికీ కూడా సస్పెన్సే అనమాట. కాబట్టి సుభాష్ చంద్రబోసు జ్ఞాపకార్థం మనం ప్రతి ఏటా కూడా జనవరి 23వ తారీఖున దేశ్ పరాక్రమ దివాస్ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కలకత్తాలో ఉంటుందన్నమాట. సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవలే సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని ఢిల్లీలో మనకి ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఢిల్లీలో ఓకేనా. ఆ విగ్రహాన్ని ఎవరంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఓకేనా అరుణ్ యోగిరాజే తయారు చేశాడనమాట సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని. అది మనకి ఢిల్లీలో ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. సెకండ్ క్వశ్చన్, ప్రధానమంత్రి సూర్యోదయ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ స్కీమ్ పేరు, పథకం పేరు ఏంటంటే కనుక ప్రధానమంత్రి సూర్యోదయ పథకం. ప్రధానమంత్రి సూర్యోదయ పథకం. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే జనవరి 22న ప్రారంభించబడింది. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే కనుక ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్తును ఆ ఇంటికి అందజేయడం అన్నమాట. ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారో వారికి కరెంటు బిల్లుల యొక్క భారం లేకుండా వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి ఆ ప్యానెల్ ద్వారానే ఆ ఇంటికి విద్యుత్తును అందించేటువంటి సౌకర్యం అన్నమాట. చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. కానీ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా ఉంటుందన్నమాట మనకి. దానిలో భాగంగా భారతదేశం ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా చాలా గొప్ప దేశాలు ఈరోజు భారతదేశం కూడా ఒకటే. కాబట్టి ఎంతోమందికి మనం ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జనవరి 22న చేశాడు. అదే రోజున అయోధ్య నుంచి ఢిల్లీకి చేరుకొని అదే రోజున ఈ ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. భారతదేశంలో ఏకంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి విద్యుత్తును అందించాలనేటువంటి ఉద్దేశం పైన ఈ పథకాన్ని ప్రారంభించబోతూ ఉన్నట్టు చెప్పడం జరిగిందనమాట. డేట్ జనవరి 22న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆయన ఆ కార్యక్రమానికి సంబంధించి ఆయన ట్విట్టర్లో కూడా ఫోటోలను ఆయన చూపించడం జరిగిందనమాట. అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి ఈ ప్రధానమంత్రి సూర్యోదయ పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగిందనమాట జనవరి 22వ తారీఖున. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ఇళ్లపైన అంటే 1 కోటి ఇళ్లపైన. దీనిలో భాగంగా ఆ 1 కోటి ఇళ్లపైన ప్రతి ఇంటిపైన కూడా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి విద్యుత్తును అందించాలనేటువంటి విషయం అన్నమాట. సూర్యుడు మనకు అందరికీ తెలుసు, పునరుత్పాదక శక్తి వనరుల్లో అత్యంత అద్భుతమైనటువంటి వనరు ఏదంటే కనుక సోలార్ ఎనర్జీ అనమాట, సూర్యశక్తి అనేటువంటిది. సూర్యుడి పైన ఇటీవలనే మనం ప్రయోగాలు చేయడానికి కూడా ఆదిత్య L1 ప్రయోగాన్ని కూడా చేపట్టాం. PSLV C-57 ద్వారా, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-57 ద్వారా 2023 సెప్టెంబర్ 2వ తారీఖున తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య L1 మిషన్ ప్రయోగం అత్యంత విజయవంతంగా మనం ప్రయోగించాం. ఏకంగా మొన్న ఇటీవల 2024 జనవరి నెలలో జనవరి 8వ తారీఖున హలో కక్షలకు కూడా చేరడం జరిగిందనమాట. ఈ ఉపగ్రహం వచ్చేసి హలో కక్షకు అంటే చివరగా L1 పాయింట్ వద్దకు చేరుకొని అక్కడనే ప్రయోగాలు మొదలుపెట్టిందనమాట. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్య L1 మిషన్ లేదా PSLV C-57 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటి సూర్యుని పైన ప్రయోగం అనమాట మన దేశంలో ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రయోగం అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా.
సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనిపెట్టింది కోపర్నికస్ అనమాట. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు? కోపర్నికస్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇండియన్ కోపర్నికస్ అంటారు, ఇండియన్ కోపర్నికస్ అని పిలుస్తారనమాట. ఎవరినంటే కనుక మన ఆర్యభట్టను ఇండియన్ కోపర్నికస్ అని కూడా పిలవడం జరుగుతుంది. అది కూడా మైండ్లో పెట్టుకోవచ్చు మీరు, ఓకేనా. ఇకపోతే చాలా వెరీ ఇంపార్టెంట్గా సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం బుధుడు అనమాట. సూర్యునికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం ఏదంటే కనుక బుధుడు, గుర్తుపెట్టుకోవాలి. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నటువంటి గ్రహం, ఓకేనా, ఇంద్రుడు అనమాట, నెప్ట్యూన్. ఇంద్రుడు అంటే నెప్ట్యూన్ అనమాట, బుధుడు అంటే మెర్క్యూరీ, గుర్తుపెట్టుకోవాలి. దగ్గరలో ఏ గ్రహం ఉంది, దూరంలో ఏ గ్రహం ఉంది, ఓకేనా. ఇట్లా మనకి సూర్యుని పైన కూడా మనకి ఎగ్జామ్లో బిట్లు అడుగుతారనమాట. కాబట్టి అవి కూడా మనకు ఖచ్చితంగా ఖగోళం విషయానికి సంబంధించిన విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు అనమాట. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. భారతదేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం, ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ అనమాట. ప్రపంచంలో సూర్యుడు ఉదయించే దేశం జపాన్. ప్రపంచంలో సూర్యుడు అస్తమించే దేశం అమెరికా. ఉదయించేది జపాన్లో, అస్తమించేది అమెరికాలో. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేది నార్వేలో అనమాట. ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పుకోవచ్చు సూర్యుని గురించి మనం, ఓకేనా. రైట్. జనవరి 22న 66 అడుగుల రాముని విగ్రహంను ఎక్కడ ప్రారంభించారు? సో జనవరి 22 అంటే మనందరికి గుర్తుకు రావాల్సిన రాముని విగ్రహం ఎక్కడంటే అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట. అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మనందరికీ తెలుసు. కానీ ఇదే రోజున, ఇదే జనవరి 22వ తారీఖున 66 అడుగుల రాముని విగ్రహం అనేటువంటిది ఒకటి ప్రారంభించబడిందనమాట. అది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో 66 అడుగుల ఓకేనా రాముడి విగ్రహం అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. చూడండి, మంత్రాలయం అనేటువంటిది గొప్ప పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రాలయంలో, ఓకేనా, రాఘవేంద్ర స్వామి అక్కడ నిలమై ఉంటాడనమాట, రాఘవేంద్ర స్వామి. కాబట్టి మంత్రాలయం అంటే కనుక గురు రాఘవేంద్ర స్వామినే మనకు అందరికీ కూడా తెలుసు అనమాట. అటువంటి మంత్రాలయంలో తుంగభద్రా నది ఒడ్డున ఉంటుంది. చూడండి, ఒక నది ఒడ్డున ఉంది దేవాలయం అంటే అది గొప్ప పుణ్యక్షేత్రం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మంత్రాలయం అనేటువంటిది గొప్ప పుణ్యక్షేత్రం. ఈ తుంగభద్రా నది తీరాన ఉంటుందన్నమాట మంత్రాలయం. ఈ తుంగభద్రా నది తీరాననే ఈ రాముని విగ్రహం కూడా అట్టహాసంగా చాలా గొప్పగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓకేనా. అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే 66 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ప్రారంభించడం జరిగింది తుంగభద్రా నది తీరాన. ఆ విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, నిన్నటి రోజున నేను అన్ని విగ్రహాలని కూడా చెప్పే భారతదేశంలో ఆది శంకరాచార్యుల విగ్రహము, రామానుజాచార్యుల విగ్రహము, అంబేద్కర్ విగ్రహాలు, వల్లభాయ్ పటేల్ విగ్రహము, అదేవిధంగా పార్లమెంటు భవనము, భారత మండపంలో నటరాజ విగ్రహము, రాణి దుర్గావతి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, ఇవన్నీ కూడా నేను చెప్పాను నిన్న. దయచేసి మీరందరూ కూడా నా కోసం కామెంట్ బాక్స్లో ఆ విగ్రహాల లిస్టు కామెంట్ బాక్స్లో జత చేయండి. ఆ విగ్రహాలు ఎక్కడున్నాయి, వాటి హైట్లు తెలిస్తే వాటి హైట్లు, అదేవిధంగా వాటి యొక్క రూపశిల్పిలు కొన్నిటికి ఉంటారనమాట, ఓకేనా. కాబట్టి ఆ రూపశిల్పిలు అంటే ఆర్కిటెక్చర్స్ ఉంటే వాళ్ళ పేర్లు ఎవరనేది మీరు కామెంట్ బాక్స్లో చేయండి. చూద్దాం ఎవరు ఎంత మాత్రం చేస్తారు, విగ్రహాలపైన ఎవరికి ఎంత అవగాహన ఉంది అనేది నాకు తెలుస్తుంది, ఓకేనా. రైట్. ఫోర్త్ క్వశ్చన్, వైఎస్ఆర్ ఆసరా 4వ విడతలో భాగంగా ఎంత నిధులు కేటాయించారు? ఎంత నిధులు కేటాయించారు అంటే కనుక 6,394 కోట్లు. 6,394 కోట్లు, 6,394 కోట్లు అనమాట. వైఎస్ఆర్ ఆసరా ఏంటి? వైఎస్ఆర్ ఆసరా ఎవరికి సంబంధించి, ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే కనుక డ్వాక్రా మహిళలకు అనమాట. ఎవరైతే స్వయం సహాయక సంఘాలు ఉంటాయో అంటే సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ అనమాట, సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్, అవే డ్వాక్రా సంఘాలని మనందరికీ తెలుసు, ఓకేనా. ఆ డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఆ డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలను 4 విడతల్లో, ఓకేనా, వారికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అవి కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇస్తున్నటువంటి విడత 4వ విడత.
దీనికి సంబంధించి ముందు నోట్ చేసుకుని నాలుగవ విడతకు సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే కనుక అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 జనవరి 23వ తారీఖున వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల సంఘాలకి 78,94,169 మందికి 78,94,169 మందికి 78,94,169 మందికి 6,394 కోట్ల రూపాయలు 6,394 కోట్ల రూపాయలను వారి యొక్క బ్యాంకుల్లో జమ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి బటన్ నొక్కి ప్రారంభించడం జరిగింది, వారి ఖాతాల్లోకి వెళ్ళడం జరిగిందనమాట. చేర్చే విధంగా బటన్ నొక్కడం జరిగిందనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పథకం పేరు వైఎస్ఆర్ ఆసరా. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం? 4వ విడత కార్యక్రమం అంటే కనుక అనంతపురం జిల్లాలోని ఉరవకొండ. ఎవరు దీన్ని ప్రారంభించారు? 4వ విడత కార్యక్రమంలో భాగంగా నిధులు ఎవరు జమ చేశారంటే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డేట్ గుర్తుపెట్టుకుంటే 2024 జనవరి 23. ఎంతమందికి అంటే 78,94,169 మందికి. ఎన్ని కోట్ల రూపాయలు అంటే 6,394 కోట్ల రూపాయలు అనమాట. సరే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మొదటి విడత ఎప్పుడు, రెండవ విడత ఎప్పుడు, మూడవ విడత ఎప్పుడు, నాలుగవ విడత ఎప్పుడు అనేది కూడా నోట్ చేసుకోండి. మొదటి విడతలో భాగంగా 2020 సెప్టెంబర్ 11వ తారీఖున 2020 సెప్టెంబర్ 11 ప్రారంభించబడింది అనమాట. ఇది 6,318 కోట్లు. 2021లో 6,439 కోట్లు 6,439 కోట్లు. 2023లో 6,417 కోట్లు 6,417 కోట్లు 6,417 కోట్లు. 2024లో 6,394 కోట్లు 6,394 కోట్లు అనమాట. ఇలా 4 విడతల్లో మొత్తం 25,571 కోట్లు 25,571 కోట్లు ఇది జమ చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 25,571 కోట్లు డ్వాక్రా మహిళల సంఘాలకి అందజేయడం జరిగింది. పథకం పేరు గుర్తుండాలి ఖచ్చితంగా, వైఎస్ఆర్ ఆసరా. ఇదనమాట దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇది కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్ స్కీములకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం. నవరత్నాల్లో భాగంగా దీన్ని అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఇక డ్వాక్రా గురించి ఎగ్జామ్లలో అడుగుతుంటారు బాగా. మనం రూరల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా, గ్రామ సచివాలయాల దాంట్లో డ్వాక్రా గురించి బాగా అడుగుతుంటారు. డ్వాక్రా పూర్తి పేరు డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ రూరల్ ఏరియాస్. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మరియు పిల్లలకు వారి అభివృద్ధికి తోడ్పడేటువంటి గొప్ప పథకం అన్నమాట డ్వాక్రా. ఐఆర్డిపి అనే ఒకటి ఉండేదన్నమాట. 1980లో ఐఆర్డిపి అనేటువంటిది అమలైంది. ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఐఆర్డిపి పథకం కిందనే దీన్ని అమలు చేస్తారనమాట. ఐఆర్డిపి పథకం యొక్క అనుబంధ పథకమే డ్వాక్రా అనేది. ఐఆర్డిపి ఎప్పుడు ఏర్పడిందంటే 1980లో. అదే డ్వాక్రా ఎప్పుడు ఏర్పడిందంటే 1983లో ఇక్కడ మొట్టమొదటిసారిగా 50 జిల్లాల్లో దీన్ని అమలు చేశారనమాట. 1994-95 నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక డ్వాక్రా ఎప్పుడు ప్రారంభించబడింది? 1983లో ప్రారంభించబడింది. 50 జిల్లాల్లో మాత్రమే ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. తర్వాత దేశవ్యాప్తంగా ఇది అమలు అవుతుందన్నమాట 94-95 నుంచి. ఈ విషయాన్ని డ్వాక్రాకు సంబంధించినటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి. డ్వాక్రా పూర్తి పేరు, డ్వాక్రా ఏర్పడిన సంవత్సరం, దేనికి సంబంధించిన అనుబంధ పథకం, మొట్టమొదటిగా ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు, తర్వాత దేశవ్యాప్తంగా ఎప్పుడు ప్రారంభించారు. క్వశ్చన్, ద బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమో పుస్తక రచయిత ఎవరు? ద బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమో పుస్తక రచయిత మాధవ్ గాడ్బోలే రచించాడనమాట. ద బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమో చాలా ఇంపార్టెంట్ పుస్తకంగా మన మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇటీవలనే మనకు అందరికీ తెలుసు, అయోధ్యలో రామ మందిరం అనేటువంటిది పూర్తి చేయబడి ఆ రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట, బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమాన్ని బాగా ఘనంగా నిర్వహించడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. అంతేకాదు బాబ్రీ మసీదు వివాదం కూడా మనకు తెలుసు. ఈ బాబ్రీ మసీదు మరియు అయోధ్య
రామునికి సంబంధించిన వివాదంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. నేను కామెంట్ బాక్స్లో చెప్పమన్నా ఆ తీర్పులో ఎవరెవరు, ఆ ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారు. ఆ తీర్పు ఇచ్చినటువంటి ధర్మాసనంలో 2019లో తీర్పు వెలువరించబడింది అనమాట. ఆ తీర్పు ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఎవరెవరు ఉన్నారనేది. ఓకేనా. అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ గారు ఉండేవారు. రంజన్ గొగోయ్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు కూడా అప్పుడు ఓకేనా ఆ ధర్మాసనంలో సభ్యుడిగా ఉండేవాడు అనమాట. ఇట్లా ఆ తీర్పు వెలువరించారనమాట. అయోధ్యలో రాముడు నిర్మాణం అనేటువంటిది జరగాలని చెప్పి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. అయోధ్య అనేటువంటిది రామునిదే, ఇక్కడ రామ మందిరమే కట్టాలి, బాబ్రీ మసీదును కట్టుకోవడం కోసం పక్కన మేము స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 5 ఎకరాలు కేటాయించమని కూడా సూచనలు చేయడం జరిగిందనమాట. ఇది మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, దానికి సంబంధించి మీరు ఓకేనా ఆ ప్రాసెస్ అంతా చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ అయోధ్యలో రామమందిర్ నిర్మాణానికి 2.7 ఎకరాలు కేటాయించిందనమాట. అయోధ్య రామమందిర్ నిర్మాణానికి 2.7 ఎకరాలు కేటాయిస్తే అదే ఒక మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించమని చెప్పిందనమాట ఆ తీర్పులో భాగంగా. కాబట్టి మసీదు నిర్మాణానికి కూడా అత్యంత గొప్పగా జరగబోతూ ఉందన్నమాట. ఇప్పుడు నిర్మాణం ప్రాసెస్ ఈ సంవత్సరం ప్రారంభించబోతూ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. వక్ఫ్ బోర్డు వాళ్ళు భారతదేశంలోనే అన్నిటికంటే అతిపెద్ద మసీదుగా దీన్ని కట్టాలని నిర్ణయించడం కూడా జరిగిందనమాట. ఓకేనా. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. వివాదం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్, తీర్పు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గత విషయాలు మనం మర్చిపోకూడదు. ఈరోజు రామ మందిరం కట్టినామని అందరూ ఇవే చదువుకొని పోతే గతంలో జరిగినటువంటి విషయాలపైన మనకు బిట్లు అడుగుతారనమాట. బట్ ఆ కేసు పైన మీరు కాస్త సెర్చ్ చేయాలి బాగా. సుప్రీంకోర్టు కేసు ఎప్పుడు ఇచ్చింది, దాంట్లో ఎవరెవరు న్యాయమూర్తులు ధర్మాసనంలో ఉన్నారు, ఓకేనా, ఆ తీర్పులో ఏమేమి వాళ్ళు చెప్పడం జరిగింది, ఆ విషయాలను కూడా చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా. రైట్. సరే, ఇక్కడ పుస్తకం ఏంటి, ఎవరు రాసిందంటే కనుక మాధవ్ గాడ్గోలే. పుస్తకాలు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు కూడా పుస్తక రచయితలే. ఇటీవల రాసిన పుస్తకాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే మనోరమ మిశ్రా, సంస్కృతి కే అయామ్ అనేటువంటి పుస్తకాన్ని మనోరమ మిశ్రా. మనోజ్ ముకుంద్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని రాశాడనమాట. ఆర్మీ మాజీ చీఫ్ అనమాట ఈయన మనోజ్ ముకుంద్ నరవానే. మాధవ్ గాడ్గోలే ద బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల రాసిన పుస్తకం ఓకేనా నయే భారత్ కా సంవేదే పుస్తకం పేరు రాసుకోవాలి. నయే భారత్ కా సంవేదే. ఇవన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా 2 days బ్యాక్ ఒక పుస్తకం చెప్పాను నేను, ద కన్జర్వేషన్స్ ఔరంగజేబ్ అని ఒక పుస్తకం అనమాట. చారు నివేదిత రచించిన పుస్తకం అది గుర్తుపెట్టుకోవాలి. బుకర్ ప్రైజ్ గ్రహీత పాల్ లించ్ రచన గుర్తుపెట్టుకోవాలి. బుకర్ ప్రైజ్ గ్రహీత పాల్ లించ్ రచన ప్రాఫెట్ సాంగ్. ఇటీవల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడనమాట తెలుగులో. ఆయన రచించినది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాహిత్యంలో బహుమతులు వస్తాయి, అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రచనకు వచ్చాయనేది ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి పతంజలి శాస్త్రి రామేశ్వరంలో కాకులు. అదేవిధంగా ఇటీవల మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు పొందింది ఎవరంటే కనుక శివశంకరి. ఆ సరస్వతి సమ్మాన్ అవార్డును ఏ రచనకు పొందింది శివశంకరి అంటే కనుక శివశంకరి రచన సూర్యవంశం. అదేవిధంగా వ్యాస్ సమ్మాన్ అవార్డు పొందింది ఎవరంటే కనుక మనకి ఓకేనా కామెంట్ బాక్స్లో మీరు సమాధానం చేయండి. ఆమె గుప్తా అని వస్తుందన్నమాట. ఓకేనా. సరే, కామెంట్ బాక్స్లో మీరు సమాధానం చేయండి. వ్యాస్ సమ్మాన్ గ్రహీత ఎవరు, ఆమె రచించిన రచన పేరు నేను చెప్తున్నా. యాదిన్ రచన పేరు అనమాట. ఇవి కొన్ని రచనలు నోట్ చేసుకోండి ఇక్కడ. 6th క్వశ్చన్, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు 2024 గ్రహీత ఎవరు? చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఎందుకంటే మన భారతదేశంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం ఏదైనా ఉందంటే అది భారతరత్ననే. అటువంటి భారతరత్న అవార్డు 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. 2024లో ఈ అవార్డు ఒకరికి ప్రకటించారు. ఎవరికి అంటే కనుక అతనే మన ఇమేజ్లో ఉన్నటువంటి బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్కి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ దివంగత నేత అన్నమాట. ఆయన మరణించినటువంటి 36 ఏళ్ల తర్వాత అతనికి ఇప్పుడు మరణాంతరం భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి ఒక అనౌన్స్ చేయడం జరిగిందనమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2024 జనవరి 23వ తారీఖున ఓకేనా ఆయన పేరును ప్రకటించడం జరిగిందనమాట. ఎప్పుడు అవార్డు అందజేస్తూ ఉందంటే 2024 జనవరి 24న ఆయన పుట్టినరోజున శత జయంతి సందర్భంగా 2024 జనవరి 24 అనేటువంటిది కర్పూరీ ఠాగూర్ యొక్క శత జయంతి. ఆయన ఆ శత జయంతి సందర్భంగా ఒకరోజు ముందు అనౌన్స్మెంట్ చేయడం, అదే జనవరి 24న ఆయనకు అవార్డును ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సరే, మనం బాగా నోట్ చేసుకోవాల్సిందే, అతని గురించినటువంటి విషయాలు బాగా నోట్ చేసుకోవాలి. కానీ అతని గురించినటువంటి విషయాలు ఏంటి అంటే కనుక ఆయన 1924 జనవరి 24న జన్మించాడు. 1924 జనవరి 24న పుట్టిన సంవత్సరం బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని పితౌంజరి, బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలోని పితౌంజరి అనేటువంటి ఒక గ్రామంలో, అదే ప్రస్తుతం కర్పూరీ గ్రామంగా ఉందన్నమాట. ఆ కర్పూరీ గ్రామంలో జన్మించాడు కర్పూరీ ఠాగూర్ గారు. స్వతంత్ర కాలంలో ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీతో కలిసి పోరాటాలు చేశాడనమాట. స్వతంత్ర ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొని ఆయన 26 నెలలు జైలు శిక్ష పొందడం కూడా జరిగింది. 26 నెలలు జైలు శిక్ష అనుభవించాడనమాట. తర్వాత విడుదలయ్యి ఆయన ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడనమాట. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన ఉంటూ వచ్చాడు. తర్వాత రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా తాజేపూర్, బీహార్లో తాజ్పూర్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగిందన్నమాట 1952లో. అలా ఒక ఎమ్మెల్యే అయినటువంటి అతను తర్వాత క్రమంలో బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు ఒకసారి, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు మరొకసారి, ఇలా బీహార్ రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనులు చేయడం జరిగిందన్నమాట. 1970 డిసెంబర్ టు 1971 జూను, 1977 డిసెంబర్ టు 1979 ఏప్రిల్ వరకు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడనమాట. 70లో సోషలిస్ట్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యాడు. 77లో జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యాడనమాట. గుర్తుపెట్టుకోవాలి, పార్టీలు కూడా. సోషలిస్ట్ పార్టీ తరపున ముఖ్యమంత్రి తొలిసారి, మళ్ళీ రెండవసారి వచ్చి జనతా పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి అనమాట. ఓకేనా. ఇతను ఇప్పుడు మనకు ప్రజెంట్ బీహార్ రాష్ట్రం అంటే గొప్ప రాజకీయ నాయకులు ఎవరంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ కావచ్చు, అదేవిధంగా మరొక లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్. ఈ లాలూ ప్రసాద్ యాదవ్కు నితీష్ కుమార్కు ఓనామాలు నేర్పింది రాజకీయంలో ఎవరంటే కనుక ఈ కర్పూరీ ఠాగూరే. వీరిద్దరికి రాజకీయ గురువు ఎవరంటే కర్పూరీ ఠాగూరే అనమాట. బీహార్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అదేవిధంగా మరొక లీడర్, ఫేమస్ లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్, వీరిద్దరికి గురువు అనమాట ఆయన. గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్పూరీ ఠాగూర్ అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100వ శత జయంతి అనమాట. 100వ శత జయంతి సందర్భంగా ఆయనకు ఈ అవార్డును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఇతను ముఖ్యమంత్రి పరంగా తీసుకున్న 3వ ముఖ్యమంత్రి. మనకి ఈ అవార్డుల పరంగా ఫస్ట్ బీసీ రాయ్, వెస్ట్ బెంగాల్కు 2వ ముఖ్యమంత్రి అనమాట. బీసీ రాయ్ ఒక వైద్యుడు కూడా, ఒక డాక్టర్ కూడా బీసీ రాయ్ అనమాట. ఆయన పొందాడు మొదటిసారిగా. మళ్ళీ అవార్డు మనకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎంజీ రామచంద్రన్కు అవార్డు వచ్చిందనమాట 1988లో. బీసీ రాయ్కేమో 1961లో వచ్చింది. ఎంజీ రామచంద్రన్కు 1988లో వచ్చింది. ఇప్పుడు 2024లో కర్పూరీ ఠాగూర్ గారికి రావడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బీహార్ రాష్ట్రంలో గొప్ప వ్యక్తి అనమాట ఇతను. ఇప్పటికీ ఆదర్శంగా చాలామంది ఇతన్ని తీసుకుంటూ ఉన్నారు. ఓకేనా. ఇతను లోక్ నాయక్గా పిలువబడతాడు, జననాయక్గా. ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన జననాయక్గా పిలువబడ్డాడు. జననాయక్గా గొప్ప కార్యక్రమాలకు అతి తక్కువ కాలం పరిపాలించినప్పటికీ కూడా అతి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడనమాట ఆయన.
అంతేకాదు ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి తరుణంలో ఎక్కువగా హిందీ భాషకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇంగ్లీష్ భాషను అనగదొక్కడం జరిగిందనమాట మన కర్పూరి ఠాగూర్ గారు. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతని కాలంలోనే ఓబీసీలకు ఆ రాష్ట్రంలో 26% రిజర్వేషన్ కూడా వచ్చిందంట. ఓబీసీలకు 26% రిజర్వేషన్ వచ్చిందనమాట. ఈ ఓబీసీలకు 26% రిజర్వేషన్ రావడం చేత మనకి ఇక్కడ గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టడం జరిగిందనమాట. చిట్ట చివరిగా ఆయన 1985లో లోక్దల్ అనేటువంటి పార్టీ తరపున సోన్ బట్స్ అనేటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది 1985లో. మొట్టమొదటిసారిగా ఆయన జీవితం ఎమ్మెల్యేగా జీవితం, మళ్ళీ చివరిసారిగా కూడా ఎమ్మెల్యేగానే అనమాట. మొట్టమొదటిసారిగా ఆయన తాజ్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతాడు 1952లో. చివరిగా 1985లో లోక్దల్ పార్టీ తరపున సోన్ బట్స్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతాడు బీహార్లో అనమాట. ఇట్లా ఆయనకు ఓకేనా పరాజయం అనేటువంటిది లేదనమాట ఆయన చరిత్రలో. 2 సార్లు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఏకంగా. చివరిగా ఆయన 1988 ఫిబ్రవరి 17వ తారీఖున చనిపోవడం జరుగుతుందన్నమాట. 1988 ఫిబ్రవరి 17వ తారీఖున చనిపోవడం జరుగుతుంది 64 సంవత్సరాల వయసులో. 64 సంవత్సరాల వయసులో అన్నమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇతని గురించిన సమాచారంలో. అదే భారతరత్న అవార్డు గురించి నోట్ చేసుకోవాలి. భారతరత్న భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. 1954 జనవరి 2న ప్రారంభించారు. 1954 జనవరి 2న దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశానికి సేవ చేసినటువంటి వారికి అత్యున్నతంగా ఇచ్చేటువంటి పురస్కారం అన్నమాట. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు ఇలా అన్ని గొప్ప గొప్ప రంగాలలో కూడా దీన్ని ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు 45 మందికి అందజేశారనమాట. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా ఇది వీళ్ళిద్దరు కూడా పొందడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి విదేశీయుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. రెండవ విదేశీయుడు ఎవరంటే కనుక నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ 1987లో వచ్చింది. నెల్సన్ మండేలాకు 1990లో వచ్చింది. నెల్సన్ మండేలా అంటే దక్షిణాఫ్రికా జాతిపిత. ఆయన కూడా అవార్డు ఇచ్చారు 1990లో అనమాట. 1954లో ప్రారంభించినప్పుడు 3 ఇచ్చారు. సి రాజగోపాలాచారి తొలి గ్రహీత, సివి రామన్ సైంటిస్టు, మరొకరు సర్ సివి రామన్ అనమాట. సివి రామన్, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళ 3 ఇస్తారనమాట. రాజగోపాలాచారి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి గ్రహీతలు. 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 1992లో సుభాష్ చంద్రబోస్కి ఇస్తే సుభాష్ చంద్రబోసు అవార్డు వాళ్ళ కుటుంబీకులు అవార్డును వెనక్కి ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. చివరిగా 2019లో 3 అందజేసింటారు. నానాజీ దేశ్ముఖ్ అనేటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడికి మరణాంతరం, అదేవిధంగా భూపెన్ హజారికా మరణాంతరం, ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా భారతరత్న అవార్డు గ్రహీతనే. కాబట్టి 2019లో నానాజీ దేశ్ముఖ్కు, భూపెన్ హజారికాకు, ప్రణబ్ ముఖర్జీకి అందజేస్తారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా మెడల్ ఉంటుందన్నమాట. ఆ మెడల్లో ముఖ భాగంలో రావి ఆకుపైన, ఏ ఆకు, రావి ఆకుపైన సూర్యుడి యొక్క చిత్రం ఉంటుందన్నమాట. దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటారు ముఖం భాగం వైపు. అదే వెనకాల చూస్తే కనుక మన జాతీయ చిహ్నం సింహతలాటం ఉంటుంది. కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంటారనమాట. ఇట్లా మెడల్ కనిపిస్తుందన్నమాట. మెడల్లో ఉన్నటువంటి ఆకు రావి ఆకు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రావి ఆకు ఉంటుంది, ఆకుపైన సూర్యుడి చిత్రం ఉంటుందన్నమాట. భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955. భారతరత్న ఎక్కువ వయసులో పొందిన ప్రధానమంత్రి డికే కార్వే 1958. భారతరత్న పొందిన మొట్టమొదటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1956. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ సివి రామన్ 1954. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ రాయ్ 1961. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1962. భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ
1971, ఇందిరాగాంధీ, మదర్ తెరిస్సా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ వీళ్ళు భారతరత్న పొందిన మహిళలు అన్నమాట. భారతరత్న పొందిన మొట్టమొదటి ఆర్థికవేత్త అమర్త్య సేన్ 1999. భారతరత్న పొందినటువంటి మొట్టమొదటి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ 2014. సెవెంత్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి ఏ దేశం వైదొలగాలని నిర్ణయించింది? చూడండి, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి ఏ దేశం వైదొలిగింది అని రాసుకోండి. వైదొలగాలని నిర్ణయించడం కాదు, వైదొలిగింది అనమాట. ఆ దేశం ఏంటంటే కనుక అంగోలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా మనం ఒపెక్ అంటాం. ఒపెక్ పూర్తి పేరు OPEC. ఒపెక్ పూర్తి పేరు చూస్తే కనుక ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. అంటే మనకు పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థనే ఇది అనమాట. 1960లో ఏర్పడిన సంవత్సరం 1960. ఏర్పడినప్పుడు 5 దేశాలతో ఏర్పడింది. సభ్య దేశాలు 5 ఉండేటి స్టార్టింగ్లో. అవి ఏంటి అంటే కనుక ఒకటి ఇరాను, ఇరాక్, సౌదీ అరేబియా, వెనజులా, కువైట్. ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, వెనజులా, కువైట్ అనమాట. ప్రజెంట్ 12 ఉన్నాయన్నమాట. 13 ఉంటే ఇప్పుడు అంగోలా తొలగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 12 మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలోని వియన్నా. ఒపెక్ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నా. ఒపెక్ ఏర్పడిన సంవత్సరం 1960. ఒపెక్లో సభ్య దేశాలు 12. ఒపెక్ నుంచి తొలగిన దేశం అంగోలా. ఈ పెట్రోలియానికి సంబంధించి 12 దేశాలకు సంబంధించి 30% ఆక్రమించిందన్నమాట ప్రపంచంలో. పెట్రోలియానికి సంబంధించి దీని వాటా ఎంత అంటే కనుక 30% అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అత్యంత గొప్పదనమాట. పెట్రోలియానికి సంబంధించి ఎగుమతి చేసే దేశాల సంస్థల పరంగా మెయిన్ ఇదనమాట. చాలా గొప్ప కూటమి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఆన్సర్ ఏంటి? అంగోలా గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల బ్రిక్స్లో కొన్ని దేశాలు చేరాయి. అదేవిధంగా ఆ దేశాలు చేరి అందులో ఒకటి తొలగిపోవడం జరిగిందనమాట. బ్రిక్స్లో యాక్చువల్గా 5 దేశాలు మాత్రమే ఉండేటనమాట. మళ్ళీ కొత్తగా కొన్ని దేశాలు చేరాయి. ఆ చేరిన దేశాల్లో ఒక దేశము తప్పుకుందనమాట. అది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయాలి. నేను ఆల్రెడీ చెప్పా, బ్రిక్స్లో చేరిన దేశాలు తొలగిపోయిన దేశము. ఓకేనా. కాబట్టి దయచేసి మీరు ఆన్సర్ చేయండి. 8th క్వశ్చన్, ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్లో గల ఓటర్ల సంఖ్య ఎంత? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎన్నికలు రాబోతూ ఉన్నాయన్నమాట. అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి 2024లో, మనందరికీ తెలుసు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్ల జాబితాను, తుది ఓటర్ల జాబితాను, ఫైనల్ లిస్టును విడుదల చేయడం జరిగిందనమాట. కానీ దీనికి సంబంధించి మీరు నోట్ చేసుకోవాల్సినటువంటివన్నీ కూడా ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, 4,08,07,256 మంది. ఇందులో పురుషులు 2,74,322 మంది. 2,74,322 మంది పురుషులు అన్నమాట. ఇక మహిళలు 2,07,29,452 మంది. మహిళా ఓటర్లు ఎంతమంది? 2,07,29,452 మంది. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీరు చూస్తే కనుక అప్పుడే అర్థమైపోతుంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఎంతమంది అత్యధికంగా ఉన్నారంటే 6,55,130. 6,55,130 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అది కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ జెండర్స్ ఎంతమంది ఉన్నారు ఓటర్లు? థర్డ్ జెండర్ అంటే కనుక 3,482 మంది. 3,482 మంది ఓటర్లు థర్డ్ జెండర్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. అదేవిధంగా ఈసారి కొత్తగా చేర్చుకున్నటువంటి ఓటర్లు యువకులు, అంటే 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు కదా, ఓటు హక్కు నమోదు చేసుకుంటారు కదా. వారు ఎంతమంది అంటే కనుక కొత్తగా ఓకేనా 8,13,544 మంది. 8,13,544 మంది ఓకేనా యువజన ఓటర్లు, కొత్త ఓటర్లు అనే విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాలన్నమాట.
ఇంతకుముందు ఓటు హక్కు వయసు 21 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం ఓటు హక్కు వయసు 18 సంవత్సరాలే. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. గుర్తుపెట్టుకో, రాజ్యాంగ సవరణ 61 అనమాట. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఓకేనా, 1988-89 అనమాట. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు యువజన ఓటర్లు కొత్తగా చేర్చుకున్న ఓటర్లు ఎంతమంది అంటే 8,13,544 మంది. ఓకేనా, రైట్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఓటర్లు కలిగిన జిల్లాలు, అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాలు వరుసగా ఒక 4 జిల్లాలు రాసుకోవాలి. ఫస్ట్ కర్నూలు, సెకండ్ అనంతపురం, థర్డ్ విశాఖపట్నం, ఫోర్త్ నెల్లూరు అనమాట. కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు. కర్నూలులో 20,16,396 మంది ఓటర్లు, 20,16,396 మంది ఓటర్లు. అనంతపురంలో 19,96,637 మంది ఓటర్లు, 19,96,637 మంది ఓటర్లు. విశాఖపట్నంలో 19,46,224 మంది ఓటర్లు, 19,46,224 మంది ఓటర్లు విశాఖపట్నంలో. నెల్లూరులో 19,08,498 మంది ఓటర్లు, 19,08,498 మంది ఓటర్లు అనమాట. కాబట్టి అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాలు కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు. ఫస్ట్ కర్నూలు అనమాట. తక్కువ మంది ఓటర్లు కలిగిన జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా. ఓకేనా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓటర్లు 7,61,538, 7,61,538 మంది ఓటర్లు అనమాట. అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా. ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్లు 7,77,764 మంది, 7,77,764 మంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇకపోతే మనకి శ్రీకాకుళం, ప్రకాశం మిగతా అన్ని జిల్లాల్లో మహిళలు అధికం అనమాట. ఒక శ్రీకాకుళము, ప్రకాశం జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఓటర్లు ఎక్కువగా ఎవరున్నారంటే మహిళలే ఉన్నారన్నమాట. పురుషులు ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాలు కేవలం 2 అనమాట. అది శ్రీకాకుళం, ప్రకాశం. మిగతా అన్ని జిల్లాల్లో మనకి మహిళలే అత్యధికంగా ఉన్నారనమాట. ఎన్ని జిల్లాలు? మొత్తం 26 జిల్లాలు. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. 26 జిల్లాలు అనమాట. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. మన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే ముఖేష్ కుమార్ మీనా అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ముఖేష్ కుమార్ మీనా. ఆయనే ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా, కాకపోతే ఏమంటున్నాడంటే కనుక మొత్తం ఓటర్ల పరంగా తీసుకున్నప్పుడు కనుక తొలి జాబితా అంటే మొన్న లాస్ట్ ముసాయిదా జాబితా అని ఒకటి రిలీజ్ చేసినారు పోయిన ఏడాది. ఈ ముసాయిదా జాబితా అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారన్నమాట 2023 అక్టోబర్ 27వ తారీఖున. 2023 అక్టోబర్ 27వ తారీఖున ముసాయిదా జాబితాను ఒకటి విడుదల చేసి ఉన్నారనమాట. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అనమాట, తుది జాబితాను రిలీజ్ చేశారనమాట. ఓకేనా, తుది జాబితాను. అలా ముసాయిదా జాబితాకు తుది జాబితాకు తీసుకుంటే కనుక 25 జిల్లాల్లో ఓటర్లు పెరిగినారంట. అప్పుడు ఓటర్లు ఇప్పుడు ఓటర్లు మళ్ళీ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత 25 జిల్లాలో ఓటర్లు పెరిగినారనమాట. ఒక్క చోట మాత్రమే ఓటర్లు తగ్గారనమాట. అది నెల్లూరు జిల్లా. ముసాయిదా జాబితాకు తుది జాబితాకు మనం పోల్చుకుంటే 25 జిల్లాల్లో ఓటర్లు పెరిగారు. ఒక్క జిల్లాలో మాత్రమే ఓటర్లు తగ్గారు. అది ఏ జిల్లాలో ఓటర్లు తగ్గారంటే కనుక నెల్లూరు జిల్లాలో. ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇంకా కొత్తగా అంటే ముసాయిదా జాబితా తర్వాత ఇప్పుడు తుది జాబితా వెల్లడించారు కదా. కొత్తగా నమోదైన ఓట్లు వచ్చేసి 22,38,952 మంది, 22,38,952 మంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందిని తొలగించారు అప్పటి ముసాయిదా జాబితా ఇప్పుడు తుది జాబితాకు తీసుకుంటే కనుక ఎంతమంది ఓటర్ల తొలగింపు జరిగిందంటే 16,52,422 మంది, 16,52,422 మంది ఓటర్లు తొలగించడం జరిగిందనమాట. ఇప్పుడు కొత్తగా అదేవిధంగా తొలగింపు దీని ప్రకారంగా తీసుకుంటే కనుక ముసాయిదా జాబితాకు తుది జాబితాలో మధ్య ఓటర్లు ఏమైనారంటే కనుక పెరిగిందనమాట. 5,86,530 మంది, 5,86,530 మంది ఓటర్లు పెరగడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొత్తగా ఎంతమంది పెరిగారు, ఎంతమందిని తొలగించారు, ఓవరాల్గా చూసినప్పుడు పెరిగిందా తగ్గిందా అంటే పెరుగుదల కనిపిస్తూ ఉందన్నమాట. ముసాయిదా జాబితాకి తుది జాబితాకు ఎంత 5,86,530 మంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 1.46% పెరగడం జరిగిందనమాట. 1.46% పెరగడం జరిగిందనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి లెక్కలు అనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓట్ల సంబంధించిన సమాచారం ఇది. నోట్ చేసుకోవాలన్నీ, బాగా చదువుకోవాలి. నైన్త్ క్వశ్చన్, 5,000 ఎకరాల్లో కొత్త ఇంధన గిగా కాంప్లెక్స్ను
రిలయన్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించినది? చాలా ఇంపార్టెంట్. గుజరాత్ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి అత్యంత కొత్త ఇంధన గిగా కాంప్లెక్స్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే కనుక గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించిందనమాట. గిగా కాంప్లెక్స్ను ఈ ఏడాది ద్వితీయార్థంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోనే ప్రారంభించనుందన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే కనుక జామ్నగర్లో 5,000 ఎకరాలలో రిలయన్స్ ఈ గిగా కాంప్లెక్స్ నిర్మిస్తుంది. చూడండి ఒకసారి ఇమేజ్ మనం అందరం కూడా చూస్తే కనుక అన్నీ ఇక్కడ సోలార్ ప్యానెల్లు ఉన్నాయి. చూడండి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి మొత్తం చూస్తే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా 5,000 ఎకరాలలో ఈ గిగా కాంప్లెక్స్ అనేటువంటిది నిర్మిస్తున్నారన్నమాట. అత్యంత గొప్పదన్నమాట. ఈ కాంప్లెక్స్లో ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్ కావచ్చు, ఫ్యూయల్ సెల్ సిస్టమ్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్, ఇంధన నిల్వ, పవర్ ఎలక్ట్రానిక్ కోసం 5 గిగా ఫ్యాక్టరీలు ఉంటాయంట. 5 గిగా ఫ్యాక్టరీలు ఉంటాయంట. ఈ ఏడాదిలోనే దశల వారీగా కొత్త ఇంధన కేంద్రాలను ప్రారంభిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అత్యంత గొప్పగా కొత్త ఇంధన గిగా కాంప్లెక్స్ 5,000 ఎకరాలలో ఎక్కడ ప్రారంభిస్తబోతున్నారంటే గుజరాత్ రాష్ట్రంలో. ఎవరు చేపట్టారు దీన్నంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎవరి నేతృత్వంలో అంటే ముఖేష్ అంబానీ నేతృత్వంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ కేంద్రాలు. అంతే కదా, ఇదంతా కూడా సోలార్ ఎనర్జీ అంటే అది ఒక గొప్ప పునరుత్పాదక ఇంధన తయారీ కేంద్రం అన్నమాట ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏకంగా 5 లక్షల కోట్ల మూలధన వ్యయంతో 100 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నమాట. దీని ద్వారా ఎన్ని కోట్ల మూలధనం అంటే 5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయనున్నారన్నమాట దీనికోసం. దీని యొక్క సామర్థ్యం మనం గుర్తుపెట్టుకోవాలి. 100 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. 100 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక 2030 నాటికి భారతదేశం ఈ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఎంత విద్యుత్ సామర్థ్యాన్ని టార్గెట్గా పెట్టుకుంది, అది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 2030 నాటికి మనకు ఒక లక్ష్యం ఉందన్నమాట. ఈ పునరుత్పాదక శక్తి వనరులు ఏవైతే ఉంటాయో అవి వినియోగించుకొని మనం విద్యుత్తును తయారు చేయాలి. ఆ లక్ష్యం ఎంత అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఇటీవల మనం చెప్పుకున్నాం గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ అనేటువంటిది ఏర్పాటైందని, అక్కడ నుంచి మొదటి చిప్ కూడా మనకి వెలువనుందని ఆ విషయాన్ని అశ్విని వైష్ణవ్, ఎలక్ట్రానిక్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ చెప్పాడు. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నాటికి మన దేశానికి సంబంధించిన మొట్టమొదటి చిప్ అనేటువంటిది తయారు కాబోతూ ఉంది అని. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ అనేటువంటిది మనకి జరుగుతూ ఉందన్నమాట. దాని నుంచి ఇంకా చిప్పుల తయారీ అనేటువంటిది జరగాల్సి ఉందన్నమాట. కాబట్టి గుజరాత్ రాష్ట్రం అనగానే గొప్ప 2 ప్లాంట్లకి నిలయంగా ఉందన్నమాట. ఒకటి రిలయన్స్ ఇండస్ట్రీస్, అది ప్రైవేట్ కంపెనీ, ఒకటి గవర్నమెంట్ చేపట్టినటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి 2 మైండ్లో పెట్టుకోవాలి. గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే కనుక భూపేంద్ర పటేల్ గారు. గుజరాత్ గవర్నర్ అంటే ఆచార్య దేవప్రీతి గారు. తీరరేఖలో అత్యంత పెద్ద రాష్ట్రం గుజరాత్ రాష్ట్రమే. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్, సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న మాజీ క్రికెటర్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బీసీసీఐ వారు ప్రకటించే అవార్డ్స్ మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట క్రికెట్కు సంబంధించి. మనకు సీకే నాయుడు మన దేశ తొలి కెప్టెన్ అనమాట. మన దేశ క్రికెట్కు తొలి కెప్టెన్ సీకే నాయుడు. ఆయన గౌరవార్థం సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ఒకటి ఇస్తారన్నమాట. అదే జీవిత సాఫల్య పురస్కారం. ఎవరైతే క్రికెట్లో అత్యున్నతమైనటువంటి సేవలు అందించారో అటువంటి వారికి ఇచ్చేటువంటి అవార్డే జీవిత సాఫల్య పురస్కారం అనేటువంటిది. ఈ బీసీసీఐ వారు ఒకేసారి 4 ఏళ్లకు సంబంధించి వార్షిక అవార్డులను అందజేశారనమాట. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం ఒక అవార్డు చూస్తే సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నటువంటి మాజీ క్రికెటర్ ఎవరంటే కనుక రవి శాస్త్రి. భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ వారు మాజీ కెప్టెన్, ఇతని కెప్టెన్ కూడా మాజీ కెప్టెన్ అనమాట. అదేవిధంగా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారనమాట.
మన భారతదేశానికి మొట్టమొదటిసారి కప్ అందింది 1983లో. ఆ 1983లో భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచ కప్ విజేత సభ్యుడు అన్నమాట ఇతను రవిశాస్త్రి. అంతేకాదు టెలివిజన్లో గొప్ప వ్యాఖ్యాత, అదేవిధంగా బుల్లితెర పరంగా ఆయన బాగా ప్రేక్షకులను అలరించి మనం చూస్తాం. క్రికెట్ వచ్చినప్పుడల్లా కూడా రవిశాస్త్రి అన్నమాట ఇప్పటికి కూడా గొప్ప వ్యాఖ్యాతగా, టీవీ వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకున్నాడు అనమాట ఆయన. అంతేకాదు భారత పురుషుల టీం డైరెక్టర్గా కూడా పనిచేసినాడు, హెడ్ కోచ్గా కూడా విజయవంతమయ్యాడనమాట. టెస్టులు, వన్డేలు, టీ20లో జట్టును మరో దశకు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి రవిశాస్త్రి అనమాట. టెస్టులో కావచ్చు, వన్డేలో కావచ్చు, టీ20లో జట్టును మరో దశకు తీసుకుపోయినాడనమాట ఆయన కోచ్గా ఉన్న సమయంలో. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఓకేనా, రవిశాస్త్రితో పాటు ఫరూక్ ఇంజనీర్కి కూడా ఇచ్చారు. ఆ ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. రవిశాస్త్రి అందరికీ తెలిసినవాడు. ఇప్పుడు మరొక వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, అతనే ఫరూక్ ఇంజనీర్. రవిశాస్త్రితో పాటు ఈ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి ఎవరంటే కనుక ఫరూక్ ఇంజనీర్ అనమాట. ఇక పురుషుల విభాగంలో బ్రహ్మాండంగా రాణించిన ఆటగాళ్ళకి ఇచ్చే అవార్డు పాలి ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఇవి ఏకంగా 2019, 20, 21, 22 ఇట్లా 4 సంవత్సరాలకు రిలీజ్ చేశారు ఒకటేసారి. కానీ ఈరోజు మనకి చాలా ఎక్కువ విషయాలు ఉండడం వల్ల ఎక్కువ టైం తీసుకొని ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాలను కూడా రేపు చూద్దాం. అంటే పాలి ఉమ్రిగర్ అవార్డు బెస్ట్ క్రికెటర్లకు ఇస్తారనమాట. ఏకంగా 4 అవార్డులు తెలుసుకోవాలి కాబట్టి ఆ 4 అవార్డులు రేపు చూద్దాం నీట్గా మనం, ఓకేనా. కాబట్టి ఈ రోజుకు సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరు పొందారు అంటే కనుక రవిశాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్ అనే విషయాన్ని ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇదే బీసీసీఐ వాళ్ళు ఇచ్చిన అవార్డులు రేపు చూద్దాం మనం. బీసీసీఐ గురించి ఖచ్చితంగా మనం చదువుకోవాలి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ క్రికెట్ ఇన్ ఇండియా అనమాట పూర్తి పేరు. బీసీసీఐ 1928లో ఏర్పడింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ. ఇక్కడ మన ఇమేజ్లో చూడవచ్చు రోజర్ బిన్నీ గారిని. ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్ అనమాట. బీసీసీఐ కార్యదర్శి జైషా. ఆ జైషా మనకి ఇమేజ్లో ఉన్నాడు, అమిత్ షా కొడుకు అనమాట. జైషా అంటే కనుక అమిత్ షా ఉన్నాడు కదా, ఆయన కొడుకు. వాళ్ళిద్దరి చేతుల మీదుగా రవిశాస్త్రి తీసుకుంటూ ఉన్నారు చూడండి అవార్డు, ఇమేజ్లో చూడండి ఒకసారి. అట్లా ప్రెసిడెంట్ పేరు అడుగుతాను. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ సీఈఓ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటాడనమాట. ఎవరంటే హెమాంగ్ అమీన్. బీసీసీఐకి సంబంధించి మెన్స్ కోచ్, పురుషుల కోచ్ వచ్చి రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. బీసీసీఐకి సంబంధించి మహిళల కోచ్, ఉమెన్ కోచ్ వచ్చేసి అమోల్ మజుందార్. ఇట్లా బీసీసీఐకి సంబంధించి బాగా మైండ్లో పెట్టుకోవాలి, ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, ఎప్పుడు ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఏంటి అని. ఇప్పుడు రైల్వేలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ కూడా, ఓకేనా. రైట్, ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీకు రాయడం చాలా కష్టంగా ఉండవచ్చు. చాలామంది మీ విధుల్లో, మీ పనుల్లో, మీ కార్యక్రమాల్లో మీరు ఓకేనా ఉండవచ్చు. అంటే కొంతమంది వేరే పనుల్లో కూడా మీరు జాబులు చేస్తూ ఉన్నారనమాట. వేరే జాబులు కూడా చేస్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు కానీ రాయరనమాట. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ మా నుంచి మేము ఏం చేస్తున్నామంటే కనుక ఫైల్ అందిస్తున్నాం అనమాట. 1 year కరెంట్ అఫైర్స్ మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 1 year కరెంట్ అఫైర్స్ మా 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ ఎండింగ్ వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. డేట్ టు డేట్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి అనమాట. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.